నుంచి మనలో చాలా మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయండి. అంటే అది మంచిది కాదు. 'జబర్దస్త్' నుంచి 'ఇంద్రజ' అవుట్. వివరాల్లోకి వెళ్తే రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రోమోలో ఇక 'జబర్దస్త్'కి సెలవు అంటూ 'ఇంద్రజ' గారు చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అసలు ఇటీవలే కాలంలో చూసుకుంటే 'జబర్దస్త్' అనే షో ఎవరూ చూడడం మానేశారు. అట్‌లీస్ట్ అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కూడా చూడడం మానేశారు. ఎందుకంటే 10-15 నిమిషాలు వాళ్ళ రొట్ట కామెడీ కన్నా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వచ్చే కామెడీ రీల్స్ ఇంకా బాగుంటాయి అంటున్నారు ఆడియన్స్. అప్పట్లో వీళ్ళు చేసేది రొట్ట కామెడీ అయినా కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో క్రియేటర్స్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళు చేసే రొట్ట కామెడీకి జనాలు పక్కలబడి నవ్వేసేవారు. అయితే ఇటీవల కాలంలో 'జబర్దస్త్' జనాలు పెద్దగా చూడడం మానేశారు. రోజా గారు, నాగబాబు గారు జడ్జిగా ఉన్న టైంలో ఎంతో కొంత కామెడీ ఉండేది. రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే వాళ్ళు చేసే కామెడీ వాళ్ళకి కూడా నవ్వు రావట్లేదు. ఈ కామెడీ షో వల్ల కొంతమంది సినిమాల్లోకి వెళ్తే మరికొంతమంది ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అయ్యారు. మరికొంతమంది ఎక్కడున్నారో కూడా తెలీదు. అయితే ఇప్పటికీ స్టిల్ జనాలు పెద్దగా చూడకపోయినా కూడా ఈటీవీ ఈ కామెడీ షోని ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. రేటింగ్స్ రాకపోయినా కూడా ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో వచ్చిన మొట్టమొదటి కామెడీ షో ఇదే. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఉన్న చివరి కామెడీ షో కూడా ఇదే. అయితే ఇప్పుడు రీసెంట్ గా 'ఇంద్రజ' గారు 'జబర్దస్త్' నుంచి వెళ్ళిపోతున్నా అంటూ స్టేజ్ పై చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 'ఇంద్రజ' గారు మొదట్లో 'జబర్దస్త్'కి వచ్చేటప్పుడు రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉండేది. తర్వాత 'ఇంద్రజ' గారు చేసిన ఓవర్ యాక్షన్ కి నెగిటివ్ గా మారిపోయింది. చిన్న చిన్న కామెడీ సీన్స్ కూడా ఓవర్ గా రియాక్ట్ అవడం వల్ల వాళ్ళు చేసే కామెడీ కన్నా నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది తల్లి అంటూ కామెంట్లు కూడా చేసేవారు.